హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. ఈరోజు 2 స్పెషల్ టాపిక్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిల్డింగ్ ఫౌండేషన్ స్టేజ్లో చేయవలసిన 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఫస్ట్ వన్ ఇస్ డ్యామ్ ప్రూఫ్ కోర్స్. రెండవ ఐటమ్ యాంటీ టెర్మైట్ ట్రీట్మెంట్. ఈ 2 ఐటమ్స్ కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు. వీటిలో మొదటి ఐటమ్కి వస్తే డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది మనం సాధారణంగా బేస్మెంట్ లెవెల్లో వర్క్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేసి మనము అప్ టు ప్లింత్ బీమ్ లెవెల్ వచ్చేసిన తర్వాత యూస్ చేసే ఒక ఐటమ్ ఇది. జనరల్గా మనం ఏం చేస్తామంటే ప్లింత్ బీమ్ అనేది అట్ ద బేస్మెంట్ లెవెల్ మనం క్యాష్ చేసేస్తాం. కానీ కొన్ని స్పెషల్ కేసెస్లో బేస్మెంట్ లెవెల్లో ప్లింత్ బీమ్ అనేది వేయలేకపోయే అవకాశం ఉంటుంది. ఆ ప్లింత్ బీమ్ అనేది ఇంకా కొంచెం కింద లెవెల్లోనే మనం అంటే బిలో ది గ్రౌండ్ లెవెల్లోనే వేసేసే అవకాశం ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో ఆ బేస్మెంట్ హైట్ ఎప్పుడైనా కానీ మనము ఇంక్రీజ్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముందుగా నిర్ణయించుకున్న లెవెల్ కాకుండా ఆ హైట్ కనుక మనం కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుని మనకి రావాల్సినటువంటి లెవెల్ చూసుకుని ఆ లెవెల్ ప్రకారంగా మన హైట్ని కనుక ఫిక్స్ చేసుకున్నట్లయితే ఆ టైంలో మనం పైన బ్రిక్ వర్క్ చేసుకుంటాము. ఏదైతే ప్లింత్ బీమ్ ఉన్నదో ఆ ప్లింత్ బీమ్ పైన మనము కొంత హైట్కి సర్టెన్ హైట్ మనం ఎంతవరకు అయితే ఫ్లోర్ లెవెల్ రేస్ చేయాలని అనుకుంటున్నామో ఆ లెవెల్లో వాల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. ఆ బ్రిక్ వాల్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు దానిపైన ఒక డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేటువంటి ఒక కాంక్రీట్ లేయర్ని మనము వేసుకుంటాము. ఇది 1.5 3 మిక్స్లో వేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ వేసుకునేటప్పుడు దానిలో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే ఆ కాంక్రీట్లో పొరాసిటీ లేకుండా కాంక్రీట్ అనేది కన్సిస్టెన్సీ బాగుండేటట్టుగా చూసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ చూసుకుని అప్రాక్సిమేట్లీ ఒక 2 ఇంచెస్ థిక్నెస్ అంటే దట్ ఈస్ 50 mm థిక్నెస్ అవుతుంది. ఆ 50 mm థిక్నెస్ కనుక మనము ఈ కాంక్రీట్ని కనుక తీసుకున్నట్లయితే ఆ యొక్క లేయర్ అనేది ఇట్ ప్రొటెక్ట్స్ ది వాటర్ టు సీప్ ఇన్ టు ది వాల్ అబౌవ్ ది బేస్మెంట్ లెవెల్. యాక్చువల్గా ఈ బ్రిక్ వాల్కి జనరల్గా ఉండే టెండెన్సీ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే వాటర్కి దానికి వాటర్ లాగింగ్లో ఉన్నప్పుడు కానీ వాటరింగ్ చేసినప్పుడు కానీ ఆ వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకునే ఒక ప్రాపర్టీ అనేది జనరల్గా మనకి బ్రిక్ వర్క్లో ఉంటుంది. ఆ ప్రాపర్టీ వల్ల ఏమవుతుందంటే ఆ డ్యాంప్నెస్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆ డ్యాంప్నెస్ అనేది ఆటోమేటిక్గా పై లేయర్స్ కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇది జనరల్గా మనకి ఎప్పుడు చూస్తామంటే ఈ ప్రాబ్లం మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే రైనీ సీజన్లో హెవీ రెయిన్స్ పడినప్పుడు గ్రౌండ్ లెవెల్లో చుట్టూతా ఉండేటువంటి కొన్ని ప్లేసెస్లో మనము ఖాళీగా వదిలిపెట్టేస్తాము. ఏదైనా గార్డెన్ చేసుకోవటానికని లేకపోతే ఏదైనా మొక్కలు పెంచుకోవటం కానివ్వండి ఇట్లాంటి విషయాల కోసం వదిలిపెడతాము. అలాగే కొన్ని సందర్భాల్లో ల్యాండ్స్కేప్లో మనము గ్రీన్ గ్రాస్ అంటే కార్పెట్ గ్రాస్ పెట్టుకుంటాము. ఆ కార్పెట్ గ్రాస్ పెట్టినప్పుడు స్టెప్పింగ్ స్టోన్స్ వేసుకుని కింద గ్రౌండ్ యాజ్ ఇట్ ఈస్గా వదిలిపెట్టేస్తాము. వదిలిపెట్టేసినప్పుడు ఈ వాటర్ ఏదైతే రెయిన్ వాటర్ ఇందులో ఆ గ్రౌండ్ లెవెల్లోకి పర్కులేట్ అవుతుందో ఈ రెయిన్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ బ్రిక్ వాల్ అనేది అబ్జార్బ్ చేసుకుని ఆ అప్పర్ లేయర్స్ అంటే అబౌవ్ ది బేస్మెంట్ లెవెల్లో ఉండేటువంటి బ్రిక్ కూడా అది స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలా స్ప్రెడ్ కాకుండా అరెస్ట్ చేసేదానికే మనం ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేటువంటి ఒక కాంక్రీట్ని వినియోగిస్తాము. ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్లో కనుక మనం వాటర్ ప్రూఫింగ్ కాంపౌండ్ని యాడ్ చేసుకోగలిగితే ఇంకా ఎఫెక్టివ్గా ఆ వాటర్ని అప్పర్ లేయర్స్కి వెళ్లకుండా ప్రివెంట్ చేసుకునేదానికి అది మనకు ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది ఓన్లీ సర్టెన్ కేసెస్ ఎక్కడైతే మనకి ప్లింత్ బీమ్ అనేది బేస్మెంట్ లెవెల్ ఎగ్జాక్ట్లీ మన ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్లో ప్లింత్ బీమ్ కనుక మనం క్యాస్ట్ చేయలేని విధంగా మనకు అక్కడ సైట్ కండిషన్ కనుక ఉంటే అలాంటి కండిషన్స్లో మనం ఈ యొక్క డ్యామ్ ప్రూఫ్ కోర్స్ని అడాప్ట్ చేసుకుని ఈ వాటర్ని అబ్జార్బ్ చేసుకునేటువంటి ప్రాబ్లం ద్వారా మనం ఆ డ్యాంప్నెస్ అనేటువంటి సమస్యని నివారించుకునేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదే కనుక ప్లింత్ బీమ్ డైరెక్ట్గా మనం బేస్మెంట్ లెవెల్లోనే వేసుకునేటట్లయితే ఇంకా డ్యామ్ ప్రూఫ్ కోర్స్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది ప్రధానంగా గమనించుకోవాల్సినటువంటి ఒక విషయం. ఇంకొకటి యాంటీ టెర్మైట్ ట్రీట్మెంట్. యాంటీ టెర్మైట్ ట్రీట్మెంట్ కనుక మనం చేయకపోతే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఏదైతే ఎర్త్ ఫిల్ చేస్తామో అలాగే అవుట్డోర్ నుంచి మనకి సాయిల్ వస్తుంది, ఆ సాయిల్ ఫిల్ చేసుకుంటాము. అలాగే మనం ఫ్లోరింగ్ వేసేటప్పుడు కూడా రివర్ శాండ్ కూడా కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు బిలో ది ఫ్లోరింగ్ లెవెల్. ఆటోమేటిక్గా ఆ శాండ్లో ఉంటుంది, ఆ సాయిల్లో కూడా ఈ టెర్మైట్స్ ఉంటాయి. అవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అవి గ్రో అవుతాయి. గ్రో అయ్యి ఎక్కడెక్కడ వుడెన్ ఎలిమెంట్స్ మనము కన్స్ట్రక్షన్లో యూస్ చేస్తామో అలాంటి ఎలిమెంట్స్ని అవి టోటల్గా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది మరీ ప్రధానంగా మనం
ఎప్పుడైతే అంటే యూజ్ చేయకోకుండా ఇంట్లో ఎవ్వరు లేకోకుండా కనుక అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళటం కానీ లేదా ఎక్కడైనా యూఎస్ అబ్రాడ్ వెళ్ళటం కానీ అలాంటి పరిస్థితుల్లో ఇల్లు లాక్ చేసుకుని కొంతమంది వెళ్తూ ఉంటారు, చాలా కాలం వదిలిపెడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఈ టెర్మైట్ అనేది రెగ్యులర్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఇంట్లో జరగదు కనుక ఆటోమేటిక్గా అవి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి మన యొక్క ఈ వుడ్ వర్క్ని బాగా డ్యామేజ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్ని మనం దాన్ని కనుక నివారించుకోవాలి అనేటువంటి ఆలోచన చేసినట్లయితే మనం ప్రధానంగా ఈ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ అనేటువంటి ప్రాసెస్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యాంటీ టర్మైట్ చేయడానికి యాక్చువల్గా 3 స్టేజెస్లో యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ అనేది మనం చేయవలసిన అవసరం ఉంది. దీనిలో ఈ ఏదైతే మనం మెటీరియల్ వాడాలని అనుకుంటున్నామో అవి స్పెసిఫైడ్ కంపెనీస్ అంటే క్లోరోఫైరిఫాస్ కానీ ఆల్డ్రిన్ కానీ ఇలాంటివి కొన్ని కెమికల్స్ ఉంటాయి. దే ఆర్ హైలీ అంటే పాయిజనస్ కెమికల్స్ ఉంటాయి. సో వాటిని యూస్ చేసేటప్పుడు కూడా సర్టన్ ప్రికాషన్స్ తోటి అంటే ఫేస్ మాస్క్ వేసుకోవటం కానీ హ్యాండ్ గ్లౌస్ వేసుకోవటం కానీ ఇలాంటి ప్రికాషన్స్ అవి తీసుకుని రికమెండెడ్ డైల్యూషన్ తోటి వాటర్లో యాడ్ చేసుకుని ఆ వాటర్ని స్ప్రే చేసుకోవటం కానీ అలాగే అక్కడక్కడ హోల్స్ డ్రిల్ చేసుకుని ఆ హోల్స్లో పోరింగ్ చేసుకోవటం ద్వారా అలా రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని అప్లై చేసుకుని ఆ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో చేసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా మనం ఎలా చేస్తామంటే ఫౌండేషన్స్ కంప్లీట్ అయ్యి సాయిల్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ఆ స్టేజ్లో మనము ఒక్కసారి యాంటీ టర్మైట్ అనేటువంటి ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ యాక్టివిటీ అనేది మనం చేస్తాం. అది చేసిన తర్వాత మన సాయిల్ అంతా ఫిల్ చేసుకుంటాము. యాజ్ యూజువల్గా మన యొక్క కాలమ్స్ అన్ని రేజ్ చేసుకుని ప్లింత్ బీమ్స్ అన్ని క్యాస్ట్ చేసేసుకుంటాము. అండ్ తర్వాత మనం ఏం చేస్తామంటే పీసీసీ కాంక్రీట్ అనేది వేస్తాము. ఆ పీసీసీ కాంక్రీట్ వేసేదానికన్నా ముందు బిలో ది పీసీసీ కాంక్రీట్ మనం సాయిల్ ఫిల్లింగ్ అంతా చేసి కన్సల్టేషన్ అంతా ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత వీ విల్ గో ఫర్ పీసీసీ కాంక్రీట్ అట్ ద బేస్మెంట్ లెవెల్. ఆ పీసీసీ కాంక్రీట్ వేయటానికన్నా ముందు మరొక్కసారి ఇన్సైడ్ ది బిల్డింగ్ అండ్ అవుట్ సైడ్ ది బిల్డింగ్ ఆల్ అరౌండ్ ది బిల్డింగ్ ఇలా ఈ యొక్క యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ అనే దాన్ని మనం వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసుకోవడం ద్వారా టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ విల్ బి ఏబుల్ టు ప్రివెంట్ ది టర్మైట్ ప్రాబ్లం. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మనము డోర్ ఫ్రేమ్స్ అలాగే విండో ఫ్రేమ్స్ అంటే ఒకవేళ మీరు విండో ఫ్రేమ్స్ కూడా వుడ్తోని యూస్ చేసేది కనుక ఆలోచన ఉన్నట్లయితే విండో ఫ్రేమ్స్ యూస్ చేసినప్పుడు కూడా మనం ఈ యొక్క టర్మైట్ ట్రీట్మెంట్ అనేదాన్ని వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా వుడెన్ ఫ్రేమ్స్కి ఏదైతే వుడెన్ ఫ్రేమ్స్ మన డోర్ ఫ్రేమ్స్ అండ్ విండో ఫ్రేమ్స్ ఇలాంటివి ఉంటాయో వాటికి టెర్మినేటర్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఆ టెర్మినేటర్ అనే ప్రోడక్ట్ని దానికి స్ప్రెడ్ చేసుకుని దాని మీద అంతా స్ప్రే చేసుకుని దాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే ఈ డోర్ ఫ్రేమ్స్ అవన్నీ ఫిక్స్ చేసేసి విండో ఫ్రేమ్స్ కూడా అన్నీ ఫిక్స్ చేసిన తర్వాత ఈ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ అనేది మనము జనరల్గా ఇంజెక్షన్ అనే ప్రొసీజర్ ద్వారా చేస్తాము. ఇప్పుడు యాక్చువల్గా మనం బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఈ టర్మైట్స్ అనేటువంటి సమస్య వస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ వీఆర్ యూజింగ్ వుడ్ వర్క్ ఫర్ ఆల్ ద ఇంటీరియర్స్. సో అలాంటి సందర్భాల్లో మనకి ఈ ఇంటీరియర్ కూడా ఈ యొక్క టర్మైట్స్ అనేటువంటి ప్రాబ్లం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనం చేసుకోవటం అనేది మంచి రిజల్ట్ని ఇస్తుంది. ఎందుకంటే ఏదైతే మనము బెడ్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఫర్ లేయింగ్ ది ఫ్లోరింగ్ ఆ బెడ్లో మనము రివర్ శాండ్ కానీ అలాగే ఈ మధ్యకాలంలో మనం రోబో శాండ్ కూడా బాగా వినియోగిస్తున్నాము. రోబో శాండ్ వాడినప్పుడు కూడా టర్మైట్స్ అనేవి ఆల్రెడీ దిల్ ప్రెసిస్ట్ ఇన్ దట్ మెటీరియల్. సో దానిలో ఏమవుతుందంటే అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది గ్రో అవుతుంది. గ్రో అయ్యి మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా టర్మైట్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. సో అందువల్ల ఈ యాంటీ టర్మైట్ అనేటువంటి ఒక ప్రక్రియని మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అలానే మొత్తం అంతా బిల్డింగ్ అంతా స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయి మనం ఎప్పుడైతే ఈ ఇంటి చుట్టూతా ఉండేటువంటి ఏరియాలో ఫ్లోరింగ్ కానీ లేకపోతే ల్యాండ్స్కేపింగ్ కానీ లేకుంటే ఏదైనా మనం గ్రీనరీకి రిలేటెడ్గా మొక్కలు పెట్టుకోవటము ఇలాంటి ప్రాసెస్ చేసుకునే దానికన్నా ముందు కూడా ఈ టర్మైట్ ట్రీట్మెంట్ అనే దాన్ని మనం చేసుకోవటం ద్వారా ఈ యొక్క టర్మైట్స్ ప్రాబ్లమ్ని మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ ఒకటి మనము జాగ్రత్తగా ఎన్ష్యూర్ చేసుకోవాలి. దీనివల్ల ఫ్యూచర్లో మనం ఎటువంటి ప్రాబ్లం ఎదుర్కోకుండా సరిపోతుంది. సో మరిన్ని విషయాలు మనం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోట్ ఆఫ్ ది డే.
ఎవ్రీ డే ఈజ్ ఏ ఫ్రెష్ స్టార్ట్. వేకప్ విత్ ఏ థ్యాంక్ఫుల్ హార్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.